ఆల్ రైట్, ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది ప్రొద్దుటూర్. అందరికీ వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల, హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన ఎంటర్టైన్మెంట్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? పద్మజ అండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క 10 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా, ఇంటికి దోమలు ఎగులు రాకుండా ఏం చేయాలి అంటే మిషన్లు పెట్టాలి, చక్రాలు పెట్టాలి, ఇవేం కాదు. అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా దోమలు ఎగులు ఇంటికి రాకుండా ఏం చేయాలి చెప్పండి క్రియేటివిటీగా. పద్దు గారు చెప్తున్నారు, అందరూ పద్దులు రాసుకోండి. ఏం చేస్తారండి? ఇసుకతో విసురుకుంటూ ఉండాలి. ఇసును గారితో ఇసురుకోవాలా తెల్లార్లు? సరే పద్దు గారు జాగ్రత్తగా వినండి. టంగ్ ట్విస్టర్ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినాలి మీరు. ఓకే? చిల్లర కొట్టి చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం, కడప రెడ్డమ్మ తమ్ముడు చెల్లెలు తోడల్లుడు ఇంట్లో చేపల పులుసు తింటే నోరంతా కారం. అంత పెద్దగా ఉందండి అది. మరి అలాగ ఉంటది. పద్దు గారు రెడీ? చింతల కొట్టు చిట్టమ్మ. ఏమైంది చిల్లర కొట్టి చిట్టమ్మకి? అయిపోయింది అక్కడే. చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చవక బేరం, కడప రెడ్డమ్మ తమ్ముడు చెల్లెలు తోడల్లుడు ఇంట్లో చేపల పులుసు తింటే నోరంతా కారం. అంతే. అంతేనా? దేవుడా, అయ్యయ్యో అంతే అంటారేటి? మమాలు గిమాలు లేవు మనకి. సో చెప్పలేని కారణంగా మీకు పనిష్మెంట్ ఏంటి అంటే, సో మీరు ఇక్కడ రోడ్డు మీద నుంచొని ఎండి చేపలు అమ్మాలి. అడు తిరగండి. రెడీ? పద్దు గారు స్టార్ట్. మిమ్మల్ని నేను తినమా లేదా అమ్మమన్నా? అయ్యో, నేను వెజిటేరియన్ అండి అంటే అమ్మాలి అంతే. రెడీ? ఎండి చేపలు అండి, ఎండి చేపలు. ఎండు చేపలండి, ఎండు చేపలు. అయితే ఇప్పుడు కడప బిర్యానీ 6 గంటల బిర్యానీ, 6 గంటల బిర్యానీ 5 గంటలకు రండి, 4 గంటలకు లైన్ లో ఉండండి. కడప బిర్యానీ అండి 5 గంటలకు రండి, 6 గంటలకు అన్ని రెడీగా ఉంటాయి. నవ్వుతున్నారేంటి మీరు? ఎలా అయితే ఎలాగా బిజినెస్. ఒక ఆ సిస్టర్ చూడండి ఎరగదీస్తుందా. 6 గంటల బిర్యానీ 5 గంటలకు రండి, 4 గంటలకు లైన్ లో ఉండండి. ఆరమ్మ 6, ఎడమ్మ ఎడ. 6 గంటల బిర్యానీ 4కే రండి, 3కే రెడీ చేసి పెట్టింటాం. రాత్రిదైనా పెడతాం పద్దరికి. ఇంకా నయం రాత్రి వచ్చి ఆడే పడుకోవడం లేదు ఈమె బిర్యానీ కోసం. అంటే కాసుకుని ఉండే వాళ్ళు ఉన్నారండి, దమ్ బిర్యానీ అంట అన్ని అంటున్నారు కదా. మాకు తెలియదు, మేము వైశాస్. మళ్ళీ మాకు తెలియదమ్మా. నీ బొందరా, నీ బొంద. రెడీ? మీ పేరేంటండి? రాజ్యలక్ష్మి. రాజలక్ష్మి గారు, మరి దోమలు రాకుండా అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏం చేయాలి? నేనైతే అదే అనుకున్నా, బయట యాపాకు పడి ఉంటుంది, తీసుకొచ్చి ఇంట్లో పోయి ఎట్లా రాజేసే ఉంటాము. ఎందుకు అలాగా బయట ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఓ దోమ రేపురా అని రాస్తే దోమ కాకుండా బల్లులు వస్తాయి కదా, ఇవైతే బల్లులు కూడా రాకుండా పోతాయి. నువ్వు అది కూడా రాసేయి, ఓ దోమ రేపురా, ఓ బల్లి రేపురా, ఓ ఈగా రేపురా. గోడంతా పెయింట్ అవసరం లేదు, రాతలే ఉంటాయి. మరి బయట ఇంటి బయట పెట్టు. ఇంటి బయట పెయింట్ అవసరం లేదు. ఓ శ్రీ రేపురా, ఓ దోమ రేపురా, ఓ బల్లి మన్నాడ్రా మన్నాడ్రా. ఇంకా రేపు అవసరం లేదు. ఏగని ఎప్పుడు పిలుద్దాం? అది చూడు, ఒక దోమ రాదు, 2 దోమలు 3 దోమలు వస్తాయి. మన్నాడు వస్తాయి కానీ మన్నాడు చూసుకొని మళ్ళీ మన్నాడు వస్తాయి కదా, అప్పుడు మళ్ళా రాద్దాము. ఇంకా రావు కదా, రేపు 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 వెళ్ళిపోతాయి పాపం. నేనైతే నాకు తెలియదు, మేము దోంతర వేసుకుంటాం. అన్ని చెప్పేసి మాకు తెల్లండి. రెడీ? చెప్పండి. చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం, కడప రెడ్డమ్మ తమ్ముడు చెల్లెలు తోడల్లుడు ఇంట్లో చేపల పులుసు తింటే అబ్బా నోరంతా కారం. యాక్షన్. కడప చిల్లర కొట్టు చిట్టమ్మ ఇంట్లో. కడప ఇక్కడ, చిల్లర కొట్టు అక్కడ. అవునా? రెండు మిక్స్ చేయొద్దు. రెడీ? చిల్లర కొట్టు చిట్టమ్మ ఇంట్లో. ఇంట్లో కాదు, కొట్లో. చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం, కడప రెడ్డమ్మ తమ్ముడు చెల్లెలు తమ్ముడు మేనల్లుడు. చెప్పి ఇంకా పెద్దమ్మ అక్క చెల్లి తోడుకోళ్ళు ఇలా అందరూ వెళ్ళి దోమతర వేసుకోవాలి. నీ బొందరా, నీ బొంద. చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం, అబ్బా అని లాస్ట్ లో. అదే ఇంకా ఒకటి ఉంది, అది నోట్. అదే అబ్బా అన్న తర్వాత ఇది. రెడీ? స్టార్ట్. మళ్ళీ చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం, కడప రెడ్డమ్మ చెల్లెలు తమ్ముడు తోడల్లుడు
మేనల్లుడు ఆ, తోడల ఇంట్లో చేపల పులుసు ఉంటుంది అబ్బో కారం. మళ్ళీ స్టార్ట్ యాక్షన్. మళ్ళీ చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌకబేరం అబ్బో. కడప రెడ్డమ్మ చెల్లెలు తమ్ముడు తోడల్లుడు ఇంట్లో చేపల పులుసు ఉంటుంది అమ్మో కారం. గట్టిగా చెప్పట్లో. అమ్మో కారమా అబ్బో కారమా? ఓ అబ్బా కారం. ఏం పేరు? వైష్ణవి. ఎందుకు కళ్ళజోడు వచ్చింది? టీవీ చూసి. ఏం చూస్తున్నావు ఇంకా? భామలు సత్యభామలు. భామల సత్యభామలు చూస్తే కళ్ళజోడు వచ్చి అయితే పర్లేదు చూడు బాగా. టీవీలో చూడు, తర్వాత యూట్యూబ్ లో చూడు, మళ్ళీ టీవీలో చూడు, తర్వాత యూట్యూబ్ లో చూడు, మళ్ళీ టీవీలో చూడు. కళ్ళ చూడొచ్చింది. చూసినవి అన్ని చూసేసి మా మీద వేసేసావు కదా మొత్తం తిప్పేసి. అంతే కదా. వైష్ణవి ఏం చదువుకుంటున్నావు? బీటెక్ 4th year. 4th year. అమ్మయ్యా ఇంకొక 4 నెలలు పోతే ఈ గొడవ వదిలిపోద్దా. చదివి 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 ఎంత చదువుతాం. హ్యాపీగా పెళ్లి చేసుకుంటే మొగుడు ఉంటాడు, హాయిగా అందంగా అనిపిస్తుంది కదా. అడిదిరి చెప్పు, నిజం చెప్పు, గుండెల మీద చేసుకుని నిజం చెప్పు. గుండెల మీద చేసుకుని పెళ్లి బెటరా చదువు బెటరా? చదువు బెటర్. అంటే నువ్వు వద్దు వద్దు అనుకుంటున్నావు కదా. పెళ్లి వద్దు అనుకున్న నీకు ఎలాంటి హస్బెండ్ చూస్తే కవాలి 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 అనిపిస్తుంది? అలాంటి చెప్పు. మంచోడు అయి ఉండాలి. అది చెప్పలేము. 2 బాగా సంపాదించాలి, తిరగాలి కదా. నెలకి ఎంత సంపాదించాలి? 4-5 లక్షలు. 4-5 లక్షలు. అమ్మయ్యా కోట్లు వేయలేదు దేవుడా. సార్ పక్కన కోట్లు పెట్టుకోండి. వద్దులే అమ్మా. నెలకి 1 కోటి రూపాయలు సంపాదించడం అంటే ఏమనుకున్నావు అసలు మాటలో? మరి మాకు ఆ మాత్రం రేంజ్ ఉంది. దోమలు రాకుండా చేయాలి అంటే 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా క్రియేటివిటీగా చెప్పు. బీటెక్ ఫైనల్ ఇయర్ లో. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే చెప్పేద్ది మా చెల్లి ఏదో ఒకటి. చెప్పే. దానికి చదువు చెప్తే వెళ్ళిపోతుంది. అబ్బా చదువు చెప్తే వెళ్ళిపోతుంది. 2 రోజులు చదువు చెప్పావంటే 3 రోజులు ఇంకా తెల్లాళ్ళు కూర్చొని చదువు చెప్పడమే దోమలకి. ఒకరోజు చెప్తే అలవాటు అయిపోతుంది కదా, అది ఇంకా మిగతా వాటికి స్ప్రెడ్ చేసేస్తుంది. అక్కడ ఇంటికి వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళకు, ఆమె చదువు చెప్పుద్ది బాబోయ్. అమ్మో భయపడిపోతుంది. భలే ఐడియా అబ్బా. ఈ పని చేయండి అందరూ. బుక్ ముందు కూర్చొని కమాన్ రావే దోమ ట్యూషన్ చెప్తా అనాలి. అది వెళ్ళిపోద్ది దానికి. అలా 4 రోజులు తెల్లాళ్ళు ట్యూషన్ చెప్పారంటే 5వ రోజు రావు. వైష్ణవి గ్రేట్. ఎలాంటి మొగుడు వస్తాడో ఏంటో చూడాలి. రెడీ చెప్పు. ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ క్రేజీగా ఎవరినైనా టోపీ పెడదామా? లక్కీ బేబీ లక్కీ బేబీ లేజీగా ఎక్కడికైనా పోయి షికారు కొడదామా? ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ ఎక్కడికైనా షికారు క్రేజీగా ఎక్కడికైనా. మళ్ళీ చెప్పండి. సారీ మళ్ళీ చెప్పాలి. సారీ అంటే నీకు ఒక పనిష్మెంట్. వద్దు. 5-6 రకాల బిర్యానీలు అమ్మాలి నువ్వు వాడి తిరిగి. బిర్యానీలా? బిర్యానీ 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 దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, కడప బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. మరి అమ్మే విధానంగా అమ్ము. అలాగా ఆ గ్యాపే కూడదు. అమ్మేవాళ్ళు ఎలా అమ్ముతారు అలా అమ్మాలి. రెడీ. బిర్యానీ బిర్యానీ కడప బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ మసాలా బిర్యానీ. అమ్మే వాళ్ళకి అలా ఉంటది, మాకు తెలియదు కదా. అంటే నేను రోజు బిర్యానీ అమ్ముకుంటున్నానా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ, కడప ఫేమస్ బిర్యానీ. అంటే అందులో స్పైసీ ఉంటుందా? స్పైసీ తక్కువ ఉంటుందా? చికెన్ ఉంటుందా? మటన్ ఉంటుందా? ప్రాన్ ఫిష్? కడప అంటేనే స్పైసీ. మరి చెప్పది అటు. కడప స్పైసీ బిర్యానీ కావాలంటే త్వరగా రావాలి. ఇప్పుడు ట్రిప్పీ టోపీ. మళ్ళీ మీరు చెప్పాలి. ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ క్రేజీగా ఎవరినెత్తినైనా టోపీ పెడదామా? లక్కీ బేబీ లేజీగా ఎటైనా పోయి షికారు కొడదామా? ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ క్రేజీగా ఎటైనా వెళ్ళి ఎవరికైనా టోపీ పెడదామా? క్రేజీ బేబీ ఎటైనా ఏమంటుంది తెలుసా? నాకిస్తే నేను ఇదిగో చెప్పే. ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ క్రేజీగా ఎవరి నెత్తినైనా టోపీ పెడదామా? ఎవరి నెత్తిన పెడదాం ముందు అది చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళలో నా నెత్తినైతే వద్దు. అదే మన చేతిలో మనం ఎందుకు పెట్టుకుంటాం? ఓకే నెక్స్ట్. భావనెత్తిన భావనెత్తిన రోజు పెట్టిందే కదా పాపం. బావ చాలా మంచోడు. చాలా మంచోడు కాబట్టి రోజు నెత్తిన పెట్టి షాపింగ్ అంతా కార్డు వేడెక్కిస్తున్నావు నువ్వు. నెక్స్ట్ లక్కీ బేబీ. ముందు టోపీ పెట్టిన తర్వాత కదా లక్కీ బేబీ. బావ పేరేంటి? కిరణ్ కుమార్. కిరణ్ ఎక్కడ దొరికాడు? కడపలోనే అక్కడ తిరుగుతుంటే ఎక్కడెక్కడో దొరికి పట్టేశా. ఆయన తిరుగుతుంటే పట్టిస్తావా? నువ్వు తిరిగి చుట్టూ ఆయన తిరిగి చుట్టూ తిరిగి ఇద్దరు పట్టుకున్నాం. అచ్చా ఇద్దరు అలా తిరుగుతూనే ఉన్నారా? అంటే ఎప్పుడు దొరుకుతాడే నువ్వు తిరిగితే ఎవరికి దొరుకుతాను నన్ను పట్టుకో ఆయన తిరిగి. మేమే అంటే అలానే ఏం పట్టుకోలేదు, ఏదో క్యాజువల్ గా లుక్కు. సో నచ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నాం.
తెలియడం ఆయనకి తప్పైంది, అనవసరంగా తెలిసింది. లేకపోతే ఆయన హ్యాపీగా హీరోయిన్ పెళ్లి చేసుకుని ఉండేవాడు. హీరోయిన్ దొరకడాలంటే కష్టమే. ఎందుకు దొరకదు? ఎందుకు నేను హీరోయిన్ గా లేనా? లేట్. రెడీ, ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఇంక చెప్పా. మీరు ఎక్కువ గ్యాప్ ఇచ్చేసారు. ఆ గ్యాప్ నేను ఎందుకు ఇచ్చా? గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు, అది ఆటోమేటిక్ గా వచ్చింది. ట్రిప్పి టోపీ ఎవరినైతే క్రేజీగా టోపీ పెడదామా? లక్కీ బేబీ ఎటైనా పోయి షికారు కొడదామా? ట్రిప్పి టోపీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైతేనైనా టోపీ పెడదామా? లక్కీ బేబీ ఎట్టైనా వెళ్ళి షికారు కొడదామా? కిరణ్ బేబీ మరి ఏంటో చూసుకో. అప్పట్లో కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం నెంబర్తో తంట, నెంబర్ వస్తే పంట అనే ఆట. ఏం చేయాలి ఏంటి? మీ డైస్ మీరే వేసుకోవాలి. 6 వచ్చింది అనుకోండి 6ని తిరగేయాలి. మళ్ళీ మీరు వేస్తారు కదా, 4 వచ్చింది అనుకోండి 4ని తిరగేయాలి. 6 times 6 నెంబర్లు వస్తాయి, కానీ ఎవరు ఫాస్ట్గా మొత్తం అయిపోతాయో, మేబీ ఒక్కోసారి 6 అయ్యాక మళ్ళీ 6 రావచ్చు, అప్పుడు యూజ్ కాదు. సో అలా ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో రెడీ, ముగ్గురులో ఎవరు ముందేయాలి అనేది ఎలా తెలుస్తుంది? పంటలు వేసుకుందాం రండి. ఎవరు నాతో పాటు సేమ్ వేస్తే వాళ్ళు ముందేస్తారు. రండి. మీరు ముందే వేయాలి. ఓకే, మధులత గారు ముందే వేస్తున్నారు. ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ తీయాలి. తర్వాత కావ్య గారు. ఓకే, ఏంటి? ఓం మంత్రాలు చదివి వేస్తారు, అందుకే 1. 1 వేస్ట్ అయింది. తిప్పండి కొంచెం. 6 కొంచెం పైనుంచి వేయండి మా. ఫైవ్ అయిపోయింది, వేస్ట్. 6 ఛాన్స్లు ఇస్తాయి, లాస్ట్ ఛాన్స్. 2 ఓకే, డన్, అయిపోయింది. సో ఓవరాల్ గా మధులత గారు మీకు 9 పాయింట్స్ మిగిలాయి, కావ్య గారు మీకు 7 పాయింట్స్. ఓవరాల్ గా ఆడిన వాళ్ళందరిలో ఎవరు తక్కువ పాయింట్స్ అయితే వాళ్ళు విన్నారు. ఓకే, మీకు 7 పాయింట్స్, మీకు 9 పాయింట్స్. కూర్చోండి మా. సో శాలిని గారు అండ్ లలిత గారు రెడీగా ఉన్నారు. ఎవరు ముందు వేయాలి? రండి. నాతో పాటు ఎవరు ఈక్వల్గా వేస్తే వాళ్ళు ముందు. మీరు ఈక్వల్ వేస్తారు. ఫస్ట్ 5 తిప్పేయండి, ఆగండి. ఇప్పుడు మీరేయండి. 6 తిప్పేయండి, ఆగండి. తిప్పండి, మీరు తిప్పండి. అప్పుడు లలిత గారు 6 వెళ్ళండి. ఆమె బ్యాక్ వచ్చాక మీరు ఎదురుగా వేయండి. 3 ఇప్పుడు లలిత గారు 3 తిప్పండి. 3 times అయిపోయినాయి. 4 5th time. 3 ఆల్రెడీ తిప్పేశారు కాబట్టి వేస్ట్. 4 తిప్పేశారు, వేస్ట్. 6th time. 1 తిప్పండి, ఆగండి. మీరు రండి. 3 అయ్యో తిప్పేశారు. లాస్ట్ టైం 2 ఉన్నాయి, 2లో అవగొట్టాలి మీరు, ఒకటైనా. 2 తిప్పండి. 3 శాలిని గారు మీ పాయింట్స్ చూస్తే 1 + 2 + 5 8 పాయింట్స్ మిగిలాయి. అండ్ లలిత గారు ఓన్లీ ఒక్కటే మిగిలింది, 4 పాయింట్స్. సో మీరే లిస్ట్ ఇప్పటి వరకు. నెక్స్ట్ వాళ్ళు ఎన్ని పాయింట్స్ ఆడతారో చూద్దాం. కూర్చోండి మా. నెక్స్ట్ ఆడడానికి నాగమణి గారు అండ్ జ్యోతి గారు రెడీగా ఉన్నారు. మీరే డైస్ వేసుకుంటారు, వచ్చిన నెంబర్ మీరే రివర్స్ చేస్తారు. ఫస్ట్ ఎవరు ఆడాలనేది మనం పంటలతో తేల్చుకుంటాం. రండి. చాక్లెట్ ఇస్తారా? ఓ మిస్ అయింది చాక్లెట్, మీరే ఫస్ట్. 6 రండి, బ్యాక్ వచ్చేయండి, ఆగండి. 1 బాగా గిలికారు మరి.
3 చేయండి సెకండ్ టైం 6 సూపర్ 2 4th టైం 6 వేస్ట్ మీరు 4 తిప్పేయండి 5th టైం 2 అయిపోయింది ఆల్రెడీ ఆగండి ఇప్పుడు మీకు 5 పాయింట్స్ ఉన్నాయి, మీకు 5 పాయింట్స్ ఉన్నాయి, బట్ ఒకటే ఛాన్స్ ఉంది. ఎవరికి 5 వస్తే వాళ్ళు 0 అవుతారు, 5 రాకపోతే 5 ఉండిపోతాయి. ఓకే, సో గ్రేట్ ఛాన్స్. అండ్ ఇద్దరు 5 పాయింట్స్ లో ఉన్నారు, ఇద్దరికి ఒక్కొక్క ఛాన్స్ ఉంది. ఏంటి ఇప్పుడు మీరు నాగమణి గారు 6 3 ఇద్దరికి యూజ్ అవ్వలేదు. నాగమణి గారు 5 పాయింట్స్ అండ్ జ్యోతి గారు 5 పాయింట్స్. ఆల్ రైట్, ఈ రోజు వర్షవింగ్ లో మనం ఆడాం నెంబర్ తో తంట, నెంబర్ వస్తే పంట అనే ఆట. అందరికంటే తక్కువ పాయింట్లు సాధించిన వాళ్ళే విన్నర్స్. ఆ విధంలో 3 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు లలిత గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ లలిత గారు, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అనురాధ గారు. అమ్మా రండి. అనురాధ గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాం సార్. ఇది మన కుటుంబం, మనం అంతా ఒక్కటే ఫ్యామిలీ. ఓకేనా? ఓకే సో మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి మా. ఏం జరిగింది? మాది చాలా బీదరికం ఫ్యామిలీ. అమ్మ నాన్న నేను ఒకదాన్ని. అమ్మకు 12 మంది పిల్లలైతే ఫస్ట్ పాప పుట్టింది, మళ్ళీ చనిపోయింది. అన్న పుట్టినాడు, మళ్ళీ చనిపోయినాడు. తమ్ముడు పుట్టినాడు, మళ్ళీ చనిపోయినారు. మళ్ళా పాప పుట్టింది, మళ్ళా చనిపోయింది. మళ్ళా ఏడో పాప పుట్టింది, చనిపోయింది. మళ్ళా అన్న పుట్టినాడు, 9వ అన్న, మళ్ళీ చనిపోయినాడు. అంటే పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు. అమ్మ మీరు ఒక్కరే బతికారు, మీరు లాస్ట్. నేను 10వ దాన్ని. 10వ పిల్లప్పుడు అమ్మకు పోలియో వచ్చింది. పోలియో వచ్చింటే అమ్మ నాన్న చిల్లరంగడి పెట్టుకున్నాము. కుటుంబం చాలా పేదరికము. 10 మంది అన్నలు చనిపోయినారు. మళ్ళా నాయనకు చెల్లి పుట్టింది, చెల్లి కూడా చనిపోయింది. అందరూ 12 మంది అమ్మకు నాన్నకు. చాలా బీద కుటుంబం మాది. ఇప్పుడు 12 మంది పిల్లల్లో మీరు ఒక్కరే ఉన్నారా? నేను ఒక్కదాన్ని. మీ తర్వాత కూడా ఇద్దరు చనిపోయారు. అవును సార్. 10వ అమ్మాయి. అవును సార్. సో మీ తర్వాత 11, 12 పుట్టిన పిల్లలు కూడా చనిపోయినారు సార్. సో మీరు ఒక్కరే? నేను ఒక్కదాన్నే సార్. సో మీరు పుట్టినప్పుడు అమ్మకు పోలియో వచ్చింది. నేను పుట్టిన తర్వాత 10వ దాన్ని పుట్టిన తర్వాత అమ్మకు పోలియో వచ్చింది. తగ్గిందా అలానే ఉందా పోలియో? ఇద్దరు చనిపోయినారు సార్. అమ్మ నాన్న కూడా లేరు. సో మీకు పెళ్లి చేయకముందు నాన్నగారు చనిపోయారు. అవును సార్. మీకు పెళ్లి చేసిన తర్వాత రీసెంట్ గా అమ్మ చనిపోయారు. అవును సార్. ఎలా, ఎవరి దగ్గర ఉండేవారు అమ్మ పాప? అమ్మ నాన్న నేనే సాక్కుంటా ఉన్నా సార్. సో మీరు ఒక్కరే మిగిలారు కాబట్టి మీరే కొడుకైనా కూతురైనా? కూతురైనా కొడుకైనా నేనే. మా బావ చాలా మంచివారు సార్. మీ హస్బెండ్? మా బావ, మా హస్బెండ్ తమ్ముడు అన్న చాలా మంచివారు. వాళ్ళే అన్ని చూసుకున్నారు. నా బిడ్డలకు చదువు కూడా అందరూ ఇచ్చినారు సార్. మీ సార్ ఏం చేస్తారు? వంట పని చేస్తాం సార్ మేము. మీరు ఇద్దరు కలిసే చేస్తారు? అవును సార్. మా బావకు పనికి పోతాం సార్. మీరు వంట పనికి చేస్తాం సార్. మేము క్యాటరింగ్లు చేస్తాం. మా బావ క్యాటరింగ్లు చేస్తాడు సార్. ఎంతమంది పిల్లలమ్మా? నేను పాప బాబు సార్. చదువుకుంటున్నారా? చదువు అయిపోయింది సార్. బాబు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు సార్. గ్రేట్. పాపకు మ్యారేజ్ అయింది సార్. ఎవరు లేరు సార్. నాకు పసుపు కుంకుమ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సార్. అనురాధ, మీ పేరు, ఫోన్ నంబరు నాకు ఇవ్వండి. ఇంకొకసారి నాకు పసుపు కుంకాలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు అని ఈ కడప ఆడబిడ్డ ఎవ్వరూ అలా బాధపడడానికి వీలు లేకుండా సభ అందరి ముఖంగా నేను బామలు సత్యభామలు ప్రోగ్రాంలో చెప్తున్నాను. మీకు ఈ అందరి సంఘాల ద్వారా మేము ఒక్కసారి కాకుండా ఎప్పటికీ నీకు ఆ బాధ లేకుండా, ఆ లోటు లేకుండా చూసుకుంటాం. మా అందరి తరపున నీకు కానుక. చూసావు కదా, జెమిని కుటుంబం మన ఫ్యామిలీ. సో నువ్వు ఇక్కడికి వచ్చి నీ మనసులో బాధ చెప్పుకోవడం వల్ల అందరూ రియాక్ట్ అయ్యారు. నీకు ప్రతి ఒక్కరు సాయం చేస్తా ఉంటున్నారు.
ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామ.